వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము చిల్లీ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నేను ఈ చిల్లీ చికెన్ ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా వచ్చేటట్లుగా ఎలా ప్రిపేర్ చేయాలి అని చూపించబోతున్నాను. కాబట్టి ముందుగా మనము చిల్లీ చికెన్, ఈ చికెన్ ఏదైతే ఉందో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఒక 300 grams తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను అన్నమాట చికెన్ ముక్కల్ని. దానిలో ఒక పించ్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 2 pinches పెప్పర్ పౌడర్, ఆ తర్వాత ఒక 1/2 tablespoon సాల్ట్, ఒక 1/2 tablespoon కారము యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా మనము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చక్కగా ముక్కలకి పట్టించుకుని సిమ్లో ఉంచుకుని ఈ ముక్కల్ని ఉడికించుకుందాము. మనకి చికెన్ నుంచి వాటర్ ఏదైతే వస్తుందో ఈ వాటర్ అంతా కూడా చక్కగా ముక్కలకి ఇంకిపోయేదంతవరకు కూడా మనం ఉడికించుకుందాము. ఇలా చేసుకుంటే మనకి చికెన్ ముక్క అనేది మెత్తగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు అన్నీ కూడా ముక్కలకి పట్టేంత వరకు చక్కగా కలుపుకున్న తర్వాత మనము స్టవ్ అనేది ఆన్ చేసుకుని సిమ్లో ఉంచుకుందాము. ముక్కలు ఉడికించడానికి వాటర్ అనేది ఏమి యాడ్ చేయడం లేదు. ముక్కల నుంచి వచ్చే వాటర్తోనే మనం ఈ చికెన్ ముక్కల్ని ఉడికించుకుంటాము. ఆ తర్వాత మనకి ఇంగ్రీడియంట్స్ అనేది ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు ఉడికే టైంలో మనము ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూసుకుందాము. చికెన్ ముక్కలు ఉడికేటప్పుడు ఒక 2-3 నిమిషాలకు ఒకసారి కాస్త మనం ఇలా కదిలించుకోవాలన్నమాట. ఎందుకంటే వాటర్ అనేది ఏమీ యాడ్ చేయడం లేదు. మనం ఇలా కదిలించుకుంటే ముక్క అనేది అడుగంటకుండా ఉడుకుతుంది. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కూడా మనం ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను మనకు వాటర్ అంతా ఎగిరిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ ముక్కలు కాసేపు చల్లారిన తర్వాత మనము నెక్స్ట్ ప్రిపరేషన్ ప్రాసెస్ చిల్లీ చికెన్ డీప్ ఫ్రై చేసుకోవడము, మిక్స్ చేసుకోవడము చూద్దాము. మనం చికెన్ ఉడికించి ఉంచుకున్నాం కదా, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూసుకుందాము. మనకి బేస్ ప్రిపరేషన్ కోసం ఒక tablespoon కార్న్ ఫ్లోర్, 3 tablespoons మైదా పిండి, ఆ తర్వాత కొంచెం ఒక 1/2 tablespoon వరకు ఉప్పు. ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో ఒక 1/2 tablespoon వరకు వేసుకుని ఉన్నాము. తర్వాత కొంచెం ఒక 1/2 tablespoon కారము, ఒక 1/2 tablespoon మసాలా పౌడరు. వీటితో మనము చికెన్ ముక్కలు పకోడీలాగా వేయించుకోవాలన్నమాట, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనకి చిల్లీ చికెన్ ప్రిపరేషన్లో 1 అంగుళం అల్లం ముక్క సన్నగా తరిగి ఉంచుకున్నాను. ఒక 4 వెల్లుల్లి రేఖలు, ఇవి కూడా సన్నగా తరిగి ఉంచుకున్నాను. ఒక 6 పచ్చిమిర్చి వాలికల్లాగా పొడవుగా కోసుకుని ఉంచుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పైన గార్నిషింగ్ కోసం మనము సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ, ఒక నిమ్మకాయ చెక్క, ఆ తర్వాత మనకి క్యాప్సికము, ఇవి 1 కానీ 2 కానీ మన ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు. ఆ తర్వాత మనకి బేస్ ప్రిపరేషన్లో టొమాటో సాస్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్. ఇక్కడ ఈ ప్లేస్లో మనం గ్రీన్ చిల్లీ సాస్ అయినా కూడా తీసుకోవచ్చు. ఈ ముక్కలకి బేస్ ప్రిపరేషన్ అనేది ఎలా అనేది చూసుకుందాం. దీనికోసం నేను ఒక ఎగ్ తీసుకుంటున్నాను. ఎగ్ వేయటం మూలంగా బేస్ అనేది చాలా సాఫ్ట్గా మనకి ఇవి పకోడీ అనేది చక్కగా సాఫ్ట్గా వస్తుంది. మనకి ఏదైతే కార్న్ ఫ్లోరు తర్వాత మైదా యాడ్ చేసుకుంటున్నామో ఇవన్నీ కూడా ముక్కలకి చక్కగా ఈక్వల్గా పడతాయి అన్నమాట. ఒక tablespoon కార్న్ ఫ్లోర్, 3 tablespoons మైదా పిండి, ఆ తర్వాత ఒక 1/2 tablespoon గరం మసాలా పౌడరు, ఒక 1/2 tablespoon ఉప్పు, ఒక 1/2 tablespoon కారము,
ఇవన్నీ కూడా ముక్కలకి చక్కగా పట్టించుకోవాలన్నమాట. మనకి ఎగ్గు వేసుకున్నాం కాబట్టి ఎగ్గులోతోనే మనకి ఈ ముక్కలకి ఇవన్నీ కూడా పడతాయి. అవసరం అనుకుంటేనే వాటర్ అనేది కొంచెంగా యాడ్ చేసుకోవాలి. చూడండి, మనకి వాటర్ అనేది అసలు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండానే మనకి ఇవన్నీ కూడా సరిపోతుంది. కాకపోతే మనకి ఈవెన్గా పిండి అనేది చక్కగా ఈవెన్గా రావాలి అంటే మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. చాలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ ముక్కలు వేయించుకునేటప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకోవాలి. అయితే ముక్క అనేది చక్కగా ఉడుకుతుంది అన్నమాట. ఈ మనం ఇలా వేసుకున్న ముక్కలు అనేవి చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి పిండి అనేది ముక్కకి చక్కగా అంత సమానంగా వచ్చింది. చాలా పల్చటి లేయర్ లాగా వచ్చేటట్లుగానే చూసుకోవాలి. పైన లేయర్ అనేది ఎక్కువ థిక్గా ఉండకూడదు, పల్చగా ఉండాలి, ప్లస్ ఈవెన్గా ఉండాలి. ముక్క మొత్తం కూడా ఈవెన్గా ఉండాలి. మనకి ఎగ్ వేసుకోవడం మూలంగా మనకి అలా ఈవెన్గా వస్తుంది, తర్వాత చక్కగా పల్చగా వస్తుంది. ఇప్పుడు ముక్కలు అనేవి చూడండి చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి. మనకి ఆయిల్లో కూడా బబుల్స్ అనేవి రావడం తగ్గింది. ఈ స్టేజ్లో మనము ముక్కల్ని తీసివేసుకోవచ్చు అన్నమాట. ఇలా మొత్తం చికెన్ ముక్కలన్నీ కూడా వేయించి ఉంచుకోవాలి. ఇప్పుడు నేను ముక్కలన్నీ కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాను. ఒకసారి ఈ ముక్క చూడండి, చక్కగా పల్చగా, చాలా పల్చగా వచ్చింది లేయర్ అనేది. కానీ ముక్క అంతా కూడా ఈవెన్గా పట్టుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, మనం ఏదైతే డీప్ ఫ్రైకి వాడుకున్నామో అదే ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్. ముందుగా మనము కరివేపాకు వేసుకుందాము. మనకి చిల్లీ చికెన్ టేస్ట్ అంతా కూడా ఇప్పుడు ఈ నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ని బట్టి మనకి ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను సన్నగా తరిగి ఉంచుకున్న అల్లం ముక్కలు వేసుకుంటున్నాను, పచ్చిమిర్చి, వెల్లుల్లి, క్యాప్సికమ్ ముక్కలు. ఇది ఒక 2 నిమిషాల పాటు అలా వేయించుకున్న తర్వాత మనము ఏవైతే సాస్ యూజ్ చేసుకుంటున్నామో అవన్నీ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో ఉంచుకుని ఏవైతే సాస్ మనం యూజ్ చేసుకోవాలనుకున్నాం కదా, టొమాటో సాస్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెడ్ చిల్లీ సాస్ కూడా నేను 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ బేస్కి కొంచెం ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకి ఇది మనం ఏదైతే వేయించుకున్న ముక్కలకి చక్కగా పట్టడానికి బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ బేస్లో కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ మాత్రం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఈ బేస్ అనేది ఇట్లా ఉడకటం స్టార్ట్ అయిన టైంలో
మనం ఈ ముక్కలు ఏవైతే మనం వేయించుకొని ఉంచుకున్నాం కదా చికెన్, ఈ చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ అనేది సిమ్లోనే ఉంచుకుంటున్నాను నేను. సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచుకోవాలి. అయితే మనకి ఈ బేస్ ఏదైతే ఉందో చక్కగా ఎక్కువ టైము తీసుకుని ముక్కలకి చక్కగా పడుతుందన్నమాట. మనం ఏవైతే వేసుకున్నామో సాసు, ఈ బేస్ అంతా కూడా అన్ని ముక్కలకి ఈక్వల్గా పట్టేటట్లుగా చూసుకోవాలి మనం. ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత సింపుల్గా మనము ఇంట్లో చిల్లీ చికెన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ముక్క అనేది అంత మెత్తగా అవసరం లేదు అనుకున్న వాళ్ళు మనం ఫస్ట్ స్టెప్ ఏదైతే చూసుకున్నామో చికెన్ ముందు ఉడికించుకున్నాం కదా, ఆ స్టెప్ అనేది స్కిప్ చేయొచ్చు అన్నమాట. నేను ముక్క చాలా సాఫ్ట్గా కావాలి కాబట్టి ముందు ఉడికించుకొని యూజ్ చేసుకుంటున్నాను. లేదంటే కనుక మనం ఉడికించుకోకుండా డైరెక్ట్గా మనము పకోడీలాగా వేయించేసుకొని ఈ స్టెప్ ఈ థర్డ్ స్టెప్కి వచ్చేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు నేను పైనుంచి సన్నగా తరిగి ఉంచుకున్న ఏదైతే ఉల్లిపాయలు ఉన్నాయో అవి యాడ్ చేసుకుని నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి మనము నిమ్మరసం యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. చూసారు కదా, చాలా సింపుల్గా చిల్లీ చికెన్ ప్రిపరేషన్ అనేది చాలా టేస్టీగా హెల్దీ వేలో మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో అందరూ కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి డెలిషియస్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.